బాబిలోన్ అంటే ఏమిటి? ఈ నగరం ఎక్కడ ఉంది? బాబిలోన్ అంటే చాలా అర్థాలున్నాయి. హిస్టారికల్ సిటీ అని, బైబిల్ ప్రకారం దేవునికి ఎదురెళ్ళిన నగరంగాను చెప్పబడింది. ఎందుకు, ఏమిటి అనేది తర్వాత చెప్పుకుందాం. మోడర్న్ యూసేజ్‌లో బాబిలోన్ అనే సమూహం నివసించే స్థలంగా చెప్పవచ్చు. అయితే ఈ నగరం ఎక్కడ ఉండేది? ఈ నగరం ఇరాక్‌లోని సౌత్ బగ్దాద్‌కి 85 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఈ నగరం అద్భుతంగా అభివృద్ధి చెందడానికి కారణం ఇద్దరు రాజులు. ద హ్యాంగింగ్ గార్డెన్ నిర్మించిన కింగ్ నెబుజోర్స్ టూరిజంను ఆకట్టుకునేలా, నగర ప్రతిష్టను పెంచేలా విశాలమైన నిర్మాణాలను చేపట్టాడు. రెండవ రాజు హంబురాబి. ఈయన గారు జారీ చేసిన చట్టాలు బాబిలోన్ సిటీని వాణిజ్యపరంగా, వ్యాపారపరంగా, ఫైనాన్షియల్ స్టెబిలిటీకి ఎంతగానో హెల్ప్ అయ్యాయి. ఈ నగరం ఎలా బయటపడింది? హిందూ పురాణాల ప్రకారం ఎలా అయితే అయోధ్యను, ద్వారకను డిఫైన్ చేసుకుంటూ సముద్ర గర్భంలో ఎలా అయితే ఆ నవలకు ఆధారాలు దొరికాయో, అదే విధంగా అక్కడ పురాతన వస్తు శిల్పాల్లో, బైబిల్ వంటి గ్రంథాల్లో ప్రస్తావించబడింది. 19వ శతాబ్దంలో రాబర్ట్ కోల్వే అని జర్మన్ పురావస్తు శాస్త్రవేత్త 1899లో బాబిలోన్‌లోని వద్ద పూర్తి తవ్వకాలు ప్రారంభించాడు. ఈ తవ్వకాలలో మట్టి పట్టెలు, జిగురాట్లు, ద ఫేమస్ హ్యాంగింగ్ గార్డెన్ గా సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. తవ్వకాల్లో బయటపడ్డ మట్టి పట్టెల మీద సంపదను సృష్టించే సూత్రాలు రాయబడ్డాయి. ఆ సూత్రాలను, మార్గాలను 1926లో జార్జ్ పుస్తక రూపంలో మలిచి పబ్లిష్ చేశాడు. ఈ పుస్తకం ఎలా ప్రారంభమైందంటే, ఆ నగరం పరిపాలిస్తున్న రాజుకు ఓ గంభీరమైన సమస్య ఎదురైంది. అది ఏమిటో మంత్రిగారు రాజుగారు వివరిస్తున్నారు. మంత్రిగారి మాటల్లో, మహారాజా, మీ పాలనలో ఎన్నో కాలువలకు తవ్వించారు, ఆనకట్టలు కట్టించారు, గొప్ప ఆలయాలు నిర్మించారు. ఇవన్నీ మన రాజ్యానికి ఎంతో కీర్తిని, వైభవాన్ని తెచ్చాయి. ఇవన్నీ పూర్తయ్యాక ప్రజలు తమని తాము పోషించుకోలేకపోతున్నట్టుగా కనిపిస్తుంది. కూలీలకు ఇప్పుడు పని లేకుండా పోయింది. వ్యాపారులకు, ఖాతాదారులు కూడా తగ్గిపోయారు. రైతులు తమ పంటలను అమ్ముకోలేకపోతున్నారు. ప్రజల దగ్గర ఆహారం కొనడానికి సరిపడా బంగారం కూడా లేదు అని చెబుతున్నాడు. దానికి రాజు, మరి మనం అభివృద్ధి కోసం ఖర్చుపెట్టిన బంగారం అంతా ఏమైంది అని కోపంగా అడిగాడు. దానికి మంత్రిగారు ఇలా అన్నారు, మహారాజా, ఆ బంగారం మన నగరంలోని కొందరు ధనవంతుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజల దగ్గర బంగారం లేకుండా పోయింది. దానికి మహారాజు, ధనము సంపన్నుల దగ్గర ఉండడానికి కారణం ఏమిటి అని అడిగాడు. దానికి మంత్రిగారు, ఆ సంపన్నులకు ధనాన్ని ఎలా సంపాదించాలో వారికి తెలుసు అని. అప్పుడు మహారాజు, అలా సంపాదన ఎలా సృష్టించాలో అది అందరికీ చెబితే అందరి ధనాన్ని సంపాదించుకుంటారు అని మహారాజు బాబిలోను నగరంలోని అత్యంత ధనవంతుడైన అర్కదును పిలిపించి, అర్కదను చెప్పిన మాటలకు పెద్ద పెద్ద మట్టి పలకల మీద రాయించి తన రాజ్యపు గోడలకు తగిలిస్తాడు. ఆ విధంగా తెలుసుకున్న నియమాలే ఈ పుస్తక రూపంలో మారింది. ఇప్పుడు ఈ పుస్తకం నుండి నేర్చుకోవాల్సిన విషయాలను చర్చించుకుందాం. పే యువర్ సెల్ఫ్ అంటే, నువ్వు సంపాదిస్తున్న దానిలో 10%ని నీ కోసం ఖర్చు పెట్టు. అంటే నీ గురించి బట్టలు, కార్లు, ఫుడ్లు, షూస్, మొబైల్స్ కొనుక్కోవడం కాదు. 10% సేవింగ్ చేయాలి, లేదా ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి నీకు ఇన్వెస్ట్ చేయమని. చాలా మంది ఇలా అంటారు, మేము సంపాదించినది ఖర్చులకే సరిపడిపోతుంది అని, మేము ఎలా సేవింగ్ చేయగలము అని. కానీ వాస్తవానికి అందరూ అనేది ఎంత చెట్టుకి అంత గాలి వీస్తుంది అని. కానీ మనం దాన్ని మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10,000 సంపాదిస్తే మీ ఖర్చు కూడా 10,000 ఉంటుంది. బాస్ కంపెనీ ఇంప్రూవ్ అయి మీకు 20,000 శాలరీ ఇస్తే అయినా మీ ఖర్చు నెమ్మదిగా 20,000కి చేరుకుంటుంది. అదే బాస్ కంపెనీ డౌన్ ఫాల్ అవుతుందని 18,000 ఇస్తే ఏదో విధంగా మేనేజ్ చేయవచ్చు అనుకుంటారు. అవునా కాదా? ఇదే మేనేజ్ 10,000 అప్పుడు కూడా, 20,000 అప్పుడు కూడా చేసి 10% సేవ్ చేయవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, 10% మనీని సేవ్ చేయకూడదు. మీరు సరిగానే విన్నారు. అలా మీరు 10% మనీని సేవ్ చేయకూడదు. సేవ్ చేసి ఎవరూ ధనవంతులు కాలేదు. 10% మనీని ఇన్వెస్ట్ చేయాలి. రిచ్ డాడ్ పూర్ డాడ్లో రాబర్ట్ కియోసాకి అన్నట్టుగా, ధనవంతులు ఎప్పుడూ మనీ కోసం కష్టపడరు. వారి మనీ వారి కోసం కష్టపడుతుందని. సో మీరు ఇన్వెస్ట్ మనీ మళ్ళీ మనీ సంపాదించేలా, ఆ మనీని మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. కొన్ని సంవత్సరాలకు మీ మనీ మీకోసం కష్టపడుతుంది. 3. డోంట్ గో ఫర్ హై ప్రాఫిట్, హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్. మీరు జిమ్‌లో జాయిన్ అయ్యేది తక్కువ టైంలో బాడీని బిల్డప్ చేయాలి అని ఎక్కువ వెయిట్‌ని లిఫ్ట్ చేస్తే ఏమవుతుంది? మీ బాడీ మజిల్స్ డ్యామేజ్ అవుతాయి. సిమిలర్లీ, తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్ రావాలని హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ పోర్ట్‌ఫోలియో లాస్ అవ్వచ్చు. యూట్యూబ్‌లో ఎవరో ఏదో చెప్పిన వాటిని గుడ్డిగా ఇన్వెస్ట్ అస్సలు చేయొద్దు. క్రియేట్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మనీ అనేది ఒకే వైపు నుండి వచ్చేలా కాకుండా, మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎప్పుడూ ఒకటే కాకుండా వేరువేరుగా బిజినెస్ ఉండేలా చూసుకోండి. సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చాలా రిస్క్ అండ్ మీరు పూర్తిగా ఇన్వెస్ట్ మీద ఫోకస్ చేయలేరు. అలాగే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయకూడదు. వేరు వేరు చోట్ల ఇన్వెస్ట్ చేయాలి.